శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు నివాసంలో మంత్రి సవిత కూటమి నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 21న విశాఖలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. అంతర్జాతీయ యోగా డేని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మన రాష్ట్రం పరుగులు పెడుతుంది, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ప్రతి చోట పరిశ్రమలు వస్తున్నాయి. మరి విశాఖ హుక్కు, రైల్వే జోన్, ఈ రోజు ఏ ప్రాంతం చూసినా మా రాయలసీమలో తాగునీరు లేవు, సాగునీరు లేవు. మళ్ళీ గతంలో 14-19 అపర భగీరథుడయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి దోచుకోక మళ్ళీ మా రాయలసీమ మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ రోజు అన్ని సెక్టార్స్ డెవలప్ జరుగుతున్నాయి. సంక్షేమం, సంపద, ఉపాధి సృష్టించగలిగిన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు.